బ్రేకింగ్ న్యూస్ పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విషాదం జరిగింది. నీటి కుంటలో పడి విద్యార్థితో పాటు బస్సు క్లీనర్ చనిపోయారు. స్కూల్ బస్సులో రేడియేటర్లో నీళ్లు లేక ఆగిపోయింది. అదే సమయంలో నీటిని తేవాలని విద్యార్థికి బస్సు క్లీనర్ చెప్పారు. నీటి కోసం విద్యార్థి కుంటలోకి దిగారు. ఆ సమయం నీటి కుంటలో జారిపడ్డారు. దీన్ని గమనించిన క్లీనర్ విద్యార్థిని కాపాడటానికి నీటి కుంటలో దిగాడు. ఆయన కూడా నీటిలో జారి పడిపోయాడు. వీరిద్దరికీ ఈత రాకపోవడంతో చనిపోయారు. చనిపోయిన విద్యార్థి సుభాష్ గా గుర్తించారు. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో విషాదం చోటు చేసుకుంది. ఈ అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి శివశంకర్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. సాయిశంకర్. సౌమ్య, పల్నాడు జిల్లాలో జరిగినటువంటి సంఘటన ప్రైవేట్ స్కూళ్లకు సంబంధించి ఎలాంటి నిర్లక్ష్యం ఉంటుందనే దానికి ఒక నిదర్శనం అని చెప్పొచ్చు. వారి యొక్క నిర్లక్ష్యంతో ఒక పసిబాలుడు తన ప్రాణాలను కోల్పోయినటువంటి పరిస్థితులు ఉన్నాయనే విధంగా చెప్పుకునేటటువంటి పరిస్థితి ఉంది. పల్నాడు జిల్లా శ్రీ చైతన్య స్కూల్లో చదువుతున్నటువంటి సుభాష్ అనేటటువంటి 5వ తరగతి విద్యార్థి ఈ రోజు తను స్కూల్ కు వెళ్తున్నటువంటి సమయంలో ఆ స్కూల్ కి సంబంధించినటువంటి బస్సులో వెళ్తున్నారు. ఆ బస్సు యొక్క రేడియేటర్ లో నీళ్లు లేకపోవడంతో బస్సు ఆగిపోయింది. అయితే ఆ డ్రైవరు ఆ పిల్లాడికి నీళ్లు తీసుకొని రావాలనే విధంగా సూచించడం, బాలుడు వెళ్లి అక్కడ ఉన్నటువంటి నీటి కుంటలో నీళ్లను తీసుకొని వస్తున్నటువంటి సమయంలో ప్రమాదశాత్తు జారిపడి అందులో పడిపోయాడు. అయితే అతన్ని రక్షించడానికి క్లీనర్ ప్రయత్నం చేసి అతను కూడా నీటి కుంటలో మునిగిపోవడంతో ఇద్దరికి ఈత కొట్టడం రాకపోవడంతో ఇద్దరు కూడా నీటి కుంటలో మునిగిపోయి చనిపోయినటువంటి సంఘటన చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైనప్పటికీ కూడా ఈ సంఘటన ఎలాంటి పరిస్థితులు ప్రైవేట్ స్కూల్లో ఉన్నాయనే దానికి ఒక నిదర్శనంగా చెప్పొచ్చు. ఎందుకంటే చిన్న పిల్లల్ని పంపించేటటువంటి సమయంలో తల్లిదండ్రులు తమ పిల్లలు స్కూల్కి వెళ్ళి సేఫ్ గా వస్తారనేటటువంటి ఒక ఆలోచనతో స్కూల్ బస్సుల్లో పంపిస్తా ఉంటారు. అంటే ప్రైవేట్ గా ఆటోలు కానీ అవన్నీ సేఫ్ కాదు, స్కూల్ బస్సులు అయితే చాలా సేఫ్ గా ఉంటాయి అనేటటువంటి ఉద్దేశంతో స్కూల్ బస్సులో పంపించినా కూడా చిన్నారిని కోల్పోయినటువంటి పరిస్థితి పల్నాడు జిల్లా దాచేపల్లిలో ఇప్పుడు సంఘటన చోటు చేసుకుంది. అయితే తల్లిదండ్రుల ఆవేదన అనేది చాలా తీవ్రంగా ఉందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఉదయం సమయంలో అల్లారి ముద్దుగా తమ పిల్లాడు స్కూల్కి వెళ్ళటం, తిరిగి గంటలోపే మీ పిల్లాడు చనిపోయాడు అనేటువంటి సంఘటన రావడం అనేది కూడా చాలా కలిసివేస్తుంది అనే విధంగా వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ క్లియర్ గా డ్రైవర్ నిర్లక్ష్యం అయితే క్లియర్ గా కనిపిస్తుంది. తను రేడియేటర్ నీళ్లు అయిపోతే అతను వెళ్ళి తెచ్చుకోవాల్సింది ఒక పిల్లాడికి సూచన చేయటం. దాంతో పాటు గతంలో కూడా అతను ఈ బస్సు డ్రైవర్ పైన గతంలో కూడా స్కూలుకి సంబంధించినటువంటి బస్సు నడుపుతూ అతను మద్యం సేవించినటువంటి నేపథ్యంలో అతను పట్టుకోవడం జరిగింది. అప్పుడు ఇలాంటి పనులు చేయను అనే విధంగా కూడా చెప్పినట్లు కూడా తెలుస్తుంది. అయినా కూడా అతన్ని కొనసాగించడం, అతని నిర్లక్ష్యం వల్ల ఇప్పుడు ఇద్దరు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. మొత్తంగా ప్రస్తుతానికి జరిగిన సంఘటన పైన కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. కేసు కూడా నమోదు చేసినట్లు కూడా ప్రస్తుతం పోలీసులు చెప్తున్నారు. ఏదైనప్పటికీ కానీ ప్రస్తుతం జరిగినటువంటి సంఘటన అనేది దాచేపల్లిలో అందరినీ కూడా విషాద ఛాయలు ముగించిందనే విధంగా చెప్పొచ్చు. ఎందుకంటే 5వ తరగతి చదువుతున్నటువంటి పిల్లాడు నిర్లక్ష్యం వల్ల తన ప్రాణాలను కోల్పోయినటువంటి సంఘటన ఉంది. కాబట్టి మరి కేసుకు సంబంధించి యాజమాన్యం ఎలాంటి వివరణ ఇస్తుందని చూడాలి. ఎందుకంటే వరుసగా అనేక ప్రైవేట్ స్కూళ్ళలో సంఘటనలు జరుగుతున్నా కూడా ప్రైవేట్ స్కూల్ యొక్క యాజమాన్యాల యొక్క నిర్లక్ష్యం అనేది ఎక్కడా కూడా మారుతున్నటువంటి పరిస్థితులు అయితే లేవు. దీంతో పాటు స్కూల్ బస్సులకు సంబంధించినటువంటి అంశంలో అధికారులు, ఆర్టీఏ అధికారులు కానీ, ఆర్టీఓ అధికారులు కానీ, లేకపోతే పోలీసులు కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాలనే విధంగా కూడా అనేక సార్లు కూడా డిమాండ్లు వస్తున్నా ఆచిచూచిగా కూడా వాళ్ళు ఎక్కడొక్కడ చెకింగ్లు చేయడం, వదిలేయడం మాత్రమే చేస్తున్నారు. ప్రతిరోజు కూడా స్కూల్ సమయంలో ఆర్టీఓ అధికారులు, పోలీసులు ఆ స్కూల్ బస్సులు ఎలా వెళ్తున్నాయి ఏంటి అనేది కూడా చెక్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ వాళ్ళు ఎక్కడా కూడా చెక్ చేస్తున్నటువంటి పరిస్థితి లేదు. ఏదో నెలలో ఒక రోజు మాత్రం ఒక్కొక్క ప్రాంతాల్లో చెక్ చేయడంతో ఇలాంటి నిర్లక్ష్య సంఘటనలు జరుగుతున్నాయనే విధంగా చెప్పొచ్చు. సౌమ్య. సాయిశంకర్, మరి ఈ యాజమాన్యం పైన మన అక్కడ స్థానిక అధికారులు ఏమైనా రియాక్షన్ తీసుకునే అవకాశం కనిపిస్తున్నాయా? థ్యాంక్ యూ సాయిశంకర్. రోజు ఇట్లానే పంపించాము. బస్సు ఆగిపోయింది, రేడియేటర్ ఆగిపోయిందని బస్సు ఒక సైడ్ ఆపిండు. ఆపిన దాని పక్కన కాలువ ఉంది. ఆ కాలంలో ముంచుకోకుండా మళ్ళీ ఒక 1/2 కిలోమీటర్ సుమారు వెనక్కి వచ్చేసి ఆ గుంతకాడికి పోయి నీళ్లు ముంచుకోమన్నారు. పిల్లగాడు దిగాడంట.
పిల్లగాడు పడ్డాడని చెప్పేసి ఈయన క్లీనర్ వచ్చేసి దిగాడు. ఆ గుంత కంటే ముందు కూడా కొద్దిగా దూరంలో కాలువ ఉంది, అక్కడే ముంచుకోవచ్చు కదా. అసలు ఆయన డ్రైవర్ ఏం చేస్తున్నాడు? కరెక్ట్గా పోయిన సంవత్సరం ఇదే గురజాల తిరణాలు ముందు ఇది అయిపోయినాక బస్సు గంగారం రాళ్ళవాగ దగ్గర ఆపేసి మందు తాగారు డ్రైవర్ క్లీనర్. దాని గురించి ఏ చర్చ లేదు. ఆల్రెడీ మేము కంప్లైంట్ చెప్పాము స్కూల్ యాజమాన్యానికి. ఒక వారం 10 రోజులు ఆపారు, మళ్ళీ అతన్నే డ్రైవర్గా పెట్టారు.